ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను నా గ్రాడ్యుయేషన్ టైంలో హాస్టల్లో ఉండేదాన్ని. అప్పుడు మా మమ్మీ చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు నాతో. ఎటన్నా నేను బయటికి వెళ్ళాలంటే అస్సలు అలౌ చేసేవారే కాదు. అన్ని విషయంలో నాకు చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉండేది. అయితే నేను వెళ్తే ఓన్లీ బయటికి చర్చికి మాత్రమే వెళ్ళేదాన్ని. అది కూడా ఈవినింగ్ సర్వీస్, ఫాస్టింగ్ ప్రేస్ అని, హీలింగ్ ప్రేస్ అని, సండే సర్వీస్ అని వెళ్తూ ఉండేదాన్ని. చర్చ్ అయిపోయాక ఇంకా హాస్టల్కి రిటర్న్ వెళ్ళేటప్పుడు అక్కడి నుండి మొదలు పెడితే, చర్చి దగ్గర నుండి మొదలు పెడితే హాస్టల్ వరకు మా మమ్మీ నాతో ఫోన్లో మాట్లాడుతూనే ఉండేది. కంటిన్యూస్గా తన కాల్లో నాతోని నేను హాస్టల్లో సేఫ్గా రీచ్ అయ్యాను అనే వరకు తన కాల్లోనే ఉండేది. ఆ టైంలో నాకు చాలా చిరాకు వచ్చేది, కోపం వచ్చేది. ఎందుకమ్మా ఊరికే నాకు కాల్ చేస్తావు, నేను సేఫ్గానే వెళ్ళి సేఫ్గానే వస్తాను కదా అని చెప్పి నేను గట్టిగా అరిచేసేదాన్ని. అయితే నేను యవనస్తుల మధ్యలో పరిచర్య చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ పేరెంట్స్ నా దగ్గరకు వచ్చి, అమ్మ మా పిల్లలు మా మాట వినట్లేదు అని చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్స్ని నాతో షేర్ చేసుకునేవారు. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, మా మమ్మీ నా విషయంలో ఎందుకు స్ట్రిక్ట్గా ఉండేవారు, ఎందుకు నన్ను రిస్ట్రిక్ట్ చేస్తూ ఉండేవారు అని చెప్పి నేను రియలైజ్ అయ్యాను. అయితే మీలో కూడా ఎవరైనా మమ్మీ వాళ్ళు చెప్తున్నప్పుడు మీరు వాళ్ళని చిరాకు పడుతున్నారా, వాళ్ళ మీద కోపం తెచ్చుకుంటున్నారా, హేట్ చేస్తున్నారా, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను బాగా చదువుకున్నాను, నాకు అన్నీ తెలుసు అని చెప్పి కంప్లీట్గా మీరు వాళ్ళని అవాయిడ్ చేసి వాళ్ళని బాధపడుతున్నారా? అలా చేయకుండా మా పేరెంట్స్ చెప్పేది నా మంచి కోసం అని చెప్పి మీరు ఫార్వర్డ్ వెళ్ళండి. ఎందుకంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఆమేన్.